హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మానస క్రియేషన్స్. ఈరోజైతే నేను ఒక ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే పెన్షన్లు ఎరువువేత. అసలు పెన్షన్లు ఎరువువేత ఏంటి అనుకుంటున్నారా? దాదాపుగా 2,50,000 పెన్షన్లు తొలగించేందుకు చర్యలు అయితే సిద్ధం చేయడం జరిగింది. దీనిపై చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహంగా అయితే ఉన్నారు. అసలు ఏంటి, ఎందుకు ఈ పెన్షన్లన్నీ తొలగిస్తున్నారు? అసలు ఇప్పుడు ప్రజెంట్ ఇలా తొలగించిన వాళ్ళకి మళ్ళీ ఏమైనా అవకాశం ఉంటుందా ఏంటి అని చాలామంది అడుగుతున్నారు. ప్రతి ఒక్కరికి ఈరోజు ఈ యొక్క వీడియోలో నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్, ఇంకా ఈ వీడియోని చూసి లైక్ చేయకపోతే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటన్నిటికీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేనైతే మీకు ఇస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే మనకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లకు సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ కీలకమైన నిర్ణయం ఏంటంటే పెన్షన్లకి 4,000, ఇకపోతే వికలాంగులకు 6,000, అలాగా 15,000 ఇలా పెంచడం జరిగింది. ఇలా పెంచినప్పుడు బడ్జెట్ అనేది బడన్ ఎక్కువైపోయింది. ఇంతకుముందు 10,000 పెంచాలంటే ఇప్పుడు డబుల్ త్రిబుల్ చేశారు. కాబట్టి మనకి 20 రూపాయల నుంచి 30 రూపాయల మధ్యలో ఖర్చు అవుతుంది పెన్షన్లు. సో ఇలా ఖర్చు అవుతున్నప్పుడు వీళ్ళల్లో నిజంగా ఈ పెన్షన్లు అనేది అర్హులుగా ఉన్నారా అంటే వాళ్ళు చేసిన సర్వేలో దాదాపుగా 2,50,000 పెన్షన్లు అనర్హతగా ఉన్నా కూడా పెన్షన్లు అనేవి తీసుకుంటున్నారు అనే ఒక సర్వే అయితే జరగడం అయ్యింది. ఈ సర్వే ప్రకారం ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు నాయుడు గారు ఏమైతే ఈ 2,50,000 పెన్షన్లు ఉన్నాయో వీటిని తొలగించాలని వెంటనే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. సో ఇది బాగానే ఉంది. ఇప్పుడు ఈ పెన్షన్లు ఏ ఏ సందర్భాల్లో తొలగిస్తారు, ఎవరిని? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆధార్ కార్డ్ ఏజ్ చేంజ్ క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి. సపోజ్ ఒక పర్సన్కి 48 సంవత్సరాలు ఉన్నట్లు అనుకో, గతంలో 60 సంవత్సరాలకు పెన్షన్ అంటే ఒక 2 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేసుకొని పెన్షన్ అయితే తెచ్చుకొని పెట్టుకోవడం అయితే చాలామందికి జరిగింది. ఇలా ఎవరైతే ఆధార్ కార్డు చేంజ్గా మార్పు చేసుకొని పెన్షన్ తీసుకుంటున్నారో వీళ్ళందరికీ ప్రస్తుతం వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఈ వెరిఫికేషన్లో వీళ్ళు కనుక ఆధార్ అప్డేట్ని చెక్ చేస్తే వీళ్ళు ఆధార్ కార్డు మార్చుకున్నారని తెలిస్తే పెన్షన్ అనేది కనుక తీసుకుంటున్నారనుకుంటే క్యాన్సిల్ చేస్తారు. ఇక రెండో పాయింట్, సో అసలు కొంతమందికి వికలాంగులుగా సంబంధించి అసలు ఏ డిజబిలిటీ ఉండదు, అంటే ఏ లోపం ఉండదు, కానీ వాళ్ళు వికలాంగులుగా సర్టిఫికేట్ సదరన్ సర్టిఫికేట్ అనేది బుక్ చేసుకొని డాక్టర్స్ దగ్గర మేనేజ్ చేసుకొని ఆ సర్టిఫికేట్ అనేది తెచ్చుకొని పెన్షన్ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు 6,000 పెన్షన్ అయింది. దీనికి ఇంకా ఎక్కువ ప్రాధాన్యత అయితే రావడం జరిగింది. 6,000 అంటే మామూలు మాట కాదండి. సో ఇప్పుడు చాలా ఇలా 6,000 ఇస్తున్నప్పుడు వీళ్ళు నిజంగా అయినా చాలామంది ఇలా సదరం సర్టిఫికేట్స్ తెచ్చుకొని ఎవరైతే ఫేక్గా పెన్షన్ అయితే పొందుతున్నారో వీళ్ళందరికీ సీరియస్గా పెన్షన్కి సంబంధించి క్యాన్సిల్ చేసేదానికైతే ఆర్డర్స్ అయితే రావడం జరిగింది. ఇక మూడో పాయింట్, ఒంటరి మహిళా పెన్షన్. ఒంటరి మహిళా పెన్షన్ అంటే అర్థం ఏమిటి? ఒంటరిగా జీవిస్తున్న మహిళలకు మాత్రమే పెన్షను. వీళ్ళకి సంబంధించి కొడుకులు కానీ రిలేటివ్స్ కానీ ఎవరూ ఉండకూడదు. ఏదైతే ఒంటరి మహిళ అనే పర్సన్ ఉంటారో వాళ్ళు సింగిల్గా ఉండాలి. అలా సింగిల్గా ఉన్న వాళ్ళకి మాత్రమే ఒంటరి మహిళా పెన్షన్ కింద ఇప్పుడు ప్రజెంట్ 4,000 అయితే ఇస్తున్నారు. ఈ ఒంటరి మహిళా పెన్షన్కి సంబంధించి ఎవరైతే సింగిల్గా ఉండకుండా వాళ్ళ ఫ్యామిలీస్తో కలిసి ఉండి కానీ పెన్షన్ అనేది ఒంటరిగా ఉన్నామని అప్లై చేసుకొని పర్సన్స్ ఎవరైతే ఉంటే వాళ్ళకి ఈ పెన్షన్ అనేది తొలగించడం అయితే చర్యలు చేస్తున్నారు. సో ఇది ఒక పాయింట్. ఇకపోతే ఫైనల్గా 4వ పాయింట్ వచ్చేసి చాలామంది అర్హులుగా ఉన్నా కానీ అనర్హతగా పెన్షన్ అయితే తీసుకోకుండా ఉన్నారు. వీళ్ళకి ఇకపోతే కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, కానీ వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి గవర్నమెంట్ రూల్ ప్రకారం పెన్షన్ తీసుకోకూడదు. కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా పెన్షన్ అయితే చాలామంది అయితే చాలా చోట మేనేజ్ చేసుకొని కొన్ని సర్వీస్ ఆధారంగా పెన్షన్ అయితే తీసుకుంటున్నారు. ఇలా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు కూడా పెన్షన్ తీసుకుంటున్నారో వీళ్ళను కూడా వెంటనే తక్షణమే తొలగించాలని మన ఎవరైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో వీరు ప్రస్తుతం ఈ పెన్షన్కి సంబంధించి కన్సర్న్ ఎవరైతే ఎంపీడీఓ గారు ఉంటారో ఇకపోతే కమిషనర్ గారు ఉంటారో వీళ్ళకి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. సో ఈ వెరిఫికేషన్ అనేది మీరు పకడ్బందీగా చేసి ఎవరైతే అర్హులుగా అయితే ప్రజెంట్ అర్హులుగా పెన్షన్ తీసుకుంటున్నారో ఇలాంటి వాళ్ళు వెంటనే తొలగించాలని అయితే చెప్పడం జరిగింది. ఆధార్ కార్డులో ఏజ్ మార్చినా ఇకపోతే మన ప్రభుత్వం ఉద్యోగంలో ఉండే పెన్షన్ తీసుకున్న ఒంటరి మహిళగా కుటుంబంలో కలిసి ఒంటరిగా మహిళ ఉన్నా ఇకపోతే వికలాంగులకు కాకపోయినా సదరం సర్టిఫికేట్ తీసుకొని పెన్షన్ తీసుకుంటున్నా ఇలాంటి వాళ్ళందరికీ వెరిఫికేషన్ అయితే చేయిస్తున్నారు. దీనికి సంబంధించి
అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఎప్పటికప్పుడు అందజేస్తూ ఉంటాను. కాబట్టి మీరైతే నా ఛానల్ని ఫాలో అవుతున్నారంటే నేను కొత్త వచ్చే ఏ అప్డేట్స్ అయినా మీకు తెలియపరచడానికి అవైలబుల్గా ఉంటాను. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే ఆల్ టు ఆల్ నోటిఫికేషన్ ద్వారా డైలీ మీకు వీడియోస్ అయితే రీచ్ అవుతూ ఉంటాయి. ఇలాంటి ఇన్ఫర్మేషన్లని మనం తెలుసుకోవడానికి నా ఛానల్ అయితే మీరు ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.